నమస్తే పిల్లలు, లర్న్ విత్ రియల్ థింగ్స్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ గురించి చెప్పుకుందాం. ఒక రోజులో ఆల్మోస్ట్ 1 మీటర్ పెరుగుతుంది తెలుసా? అదేంటో గుర్తుపట్టారా? బ్యాంబో. అవును, ఇప్పుడు మనం బ్యాంబో ట్రీ గురించి చెప్పుకుందాం. బ్యాంబో యాక్చువల్లీ ఒక ట్రీ కాదు, అది గ్రాస్ ఫ్యామిలీకి చెందింది. కానీ అది చాలా హైట్ పెరుగుతుంది కాబట్టి మనకి ఒక పెద్ద ట్రీ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం బ్యాంబో ట్రీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. కొన్ని బ్యాంబూ ప్లాంట్స్ 24 అవర్స్లో 1 మీటర్ వరకు పెరుగుతాయి. బ్యాంబో చాలా స్ట్రాంగ్, ఫ్లెక్సిబుల్, అది చక్కగా బెండ్ అవుతుంది కానీ ఇరగదు. పాండాలకు బ్యాంబో అంటే చాలా ఇష్టం, పాండాల ఫేవరెట్ ఫుడ్. ఇప్పుడు మనం బ్యాంబో లైఫ్ సైకిల్ గురించి తెలుసుకుందాం. సీడ్ నేలలో పడుతుంది, చిన్న ప్లాంట్గా బయటకు వచ్చి ఫాస్ట్గా పెరిగి పెద్దదవుతుంది. ఫుల్ ప్లాంట్ అయ్యాక చాలా ఇయర్స్ వరకు ఉంటుంది. సరే, ఇప్పుడు అవి ఎందుకంత ఫాస్ట్గా గ్రో అవుతాయో తెలుసుకుందాం. బ్యాంబో రూట్స్ నేల కింద బాగా స్ప్రెడ్ అవుతాయి, అక్కడి నుంచి కొత్త మొక్కలు వస్తాయి. వీటికి సూర్యకాంతి, నీరు తగలడం వల్ల ఫాస్ట్గా గ్రో అవుతాయి. అందుకే బ్యాంబో ఫారెస్ట్ చాలా థిక్ అండ్ డెన్స్గా ఉంటాయి. బ్యాంబో ఎక్కువగా ఏషియా ఖండంలో ఇండియా, చైనా, జపాన్లలో పెరుగుతుంది. చైనా, జపాన్లలో బ్యాంబో షూట్స్ని ఆహారంగా కూడా తీసుకుంటారు. అది అక్కడ ఒక ఫేవరెట్ ఫుడ్. ఇప్పుడు మన డైలీ లైఫ్లో బ్యాంబో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. వీటితో చక్కటి ఇల్లు, గుడిసెలు కట్టుకోవచ్చు. కుర్చీలు, టేబుల్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా పేపర్ మేకింగ్లో కూడా బ్యాంబో మనకి సహాయపడుతుంది. బాస్కెట్స్ అండ్ టాయ్స్ తయారు చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. బ్యాంబోతో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయిన ఫ్లూట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. బ్యాంబో చాలా వేగంగా పెరుగుతుంది, అందుకే ఇది ఇతర ప్లాంట్స్ కంటే ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది. మనం బ్రీత్ తీసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. బ్యాంబో ఎయిర్లో ఉన్న హార్మ్ఫుల్ గ్యాసెస్ని తగ్గిస్తుంది, ఫ్రెష్ అండ్ క్లీన్ ఎయిర్ని ఇస్తుంది. సిటీస్లో పొల్యూషన్ తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్యాంబో రూట్స్ నేలలో చాలా బాగా స్ప్రెడ్ అయ్యి నేలను గట్టిగా పట్టుకుని ఉంచుతుంది. దీనివల్ల వర్షాలు వచ్చినప్పుడు నేల కోతకు గురి కాకుండా ఉపయోగపడుతుంది, అంటే మట్టిపోకుండా ఉండటం అన్నమాట. అందుకే బ్యాంబోని నేచర్ హీరో అని అంటారు. బ్యాంబోకి చాలా రేర్గా ఫ్లవర్స్ వస్తాయి. కొన్ని బ్యాంబో ప్లాంట్స్ 20, 30, 40 సంవత్సరాల తర్వాత మాత్రమే ఫ్లవర్స్ ఇస్తాయి. ఒక్కొక్కసారి ఒక ఏరియాలో ఉన్న బ్యాంబో అన్నీ ఒకేసారి ఫ్లవర్స్ ఇస్తాయి. దాన్ని మాస్ ఫ్లవరింగ్ అని అంటారు. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తే మనం అదృష్టవంతులం. ఫ్లవర్ అయిన తర్వాత సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, తర్వాత చనిపోతుంది. సీడ్స్ నుంచి మళ్ళీ కొత్త బ్యాంబూ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఉంటుంది బ్యాంబూ లైఫ్ సైకిల్. పిల్లలు, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ బ్యాంబూ ట్రీ గురించి తెలుసుకుందాం. స్మాల్ బ్యాంబో, ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం. ఇవి 1 to 3 feet మాత్రమే హైట్ పెరుగుతాయి. ఎక్కువగా వీటిని డెకరేషన్ కోసం ఇళ్లల్లో పెంచుకుంటారు. కొన్ని బ్యాంబోస్ గుంపుగా కూడా పెరుగుతాయి. ఇవి గార్డెన్కి సేఫ్ అండ్ ఈజీ మెయింటెనెన్స్. ఇప్పుడు మనం జైంట్ బ్యాంబో గురించి తెలుసుకుందాం. ఇది చాలా థిక్గా అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. దీని లోపల వాల్స్ చాలా థిక్గా ఉంటాయి. ఇది హెవీ లోడ్స్ను కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలదు. అందుకే మనం హౌసెస్, బ్రిడ్జెస్, ఫర్నిచర్ కోసం ఈ బ్యాంబోని యూజ్ చేస్తాము. బ్యాంబో గురించి అర్థమైంది కదా పిల్లలు? మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.